అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే బిజీ 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 అలాంటి లైఫ్లో అక్రమ్ భాయ్ వల్ల ఈ రోజున నేను వచ్చి ఈ గ్రామాన్ని చాలా కష్టపడి తిరుగుతా ఉన్నాను, చూస్తున్నా. ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ రాదు అని ఇప్పుడే మన ఊరు బయట బ్రాహ్మణపల్లి చివరి దగ్గర వెళ్ళి ఆ పొలాలు మిర్చి తోటలు కూడా చూసేస్తున్నా. రియల్లీ థ్యాంక్స్ అన్న, నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నిజంగా మీరు పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో మిమ్మల్ని అందరూ కలిసి ఉంది, చాలా రోజుల తర్వాత వీళ్ళందరూ తెలుస్తున్నాను, చాలా చాలా సంతోషం. సో మీ గురించి ఓకే, మీకు తెలుసు మాది గారెపల్లి. ఇక్కడ 10th వరకు ఇంటర్మీడియట్ హనంకొండకి వెళ్ళాను, రాజేష్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత డిగ్రీ చేల్జీ కాలేజీ. సో అన్ని ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఈవెన్ గారెపల్లి ఉన్నప్పుడు కూడా వాసవి మెడికల్ షాప్లో వాళ్ళ పేపర్ వేసేవాడిని, పొద్దున్నే వాళ్ళ ఇంట్లో పెండ కూడా తీసేవాడిని. కానీ అన్ని పేపర్లు వేసినందుకు ఫీల్ అవ్వడం కాదు, ఒక్క పేపర్ బాధపడేవాడిని. కొత్త పిల్లలు మురళి సార్ అన్నట్టు ఆయన కోసం ఒక పేపర్, ఆయన రోజు నేను రాను సార్ సిరాజ్ సిరాజ్ కప్పండి అంటే, నువ్వు పేపర్ ఏమైతే నాకు దొడ్డికి రాదు బిడ్డ అంటాడు. ఆయన చాలా అట్లా ఆ పేపర్కి బాధపడతాడు. ఆ తర్వాత డిగ్రీకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే అక్కడ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ గారెపల్లి కల్చరల్ యాక్టివిటీస్ బాగా పార్టిసిపేట్ చేశాను. సింగింగ్లో నేనే గారెపల్లి స్కూల్లో నెంబర్ 1, స్పోర్ట్స్లో వాలీబాల్, స్పోర్ట్స్ కూడా నేషన్స్ ఆడాను, ఇంటర్ యూనివర్సిటీస్ ఆడాను. సో సింగింగ్లో ఢిల్లీలో ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది మాకు ఎల్బీ కాలేజ్ నుంచి. సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఆ కల్చరల్ ఇదిలోనే దేవుడు తీసుకెళ్ళి సినిమా ఫీల్డ్లో పడేశాడు. సరే అక్కడ ప్రయత్నాలు కష్టాలు ఏ విధంగానైనా ఒక సినిమాకి డైరెక్షన్ చేశాను, ప్లాన్ బి అనే సినిమా. సో అంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలామంది దగ్గర పనిచేశాను. రాఘవేంద్రరావు గారు, సురేందర్ రెడ్డి, కృష్ణవంశీ గారు, విఆర్ ప్రతాప్, జాన్ సురేష్ వర్మ, కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్గా చేశాను నేను. గోవిందుడు అందరూ వాడైన సినిమాకి, ఇంతలో ఎన్నెల్లి వింతలు అనే సినిమాకి డైలాగ్ రైటర్ని, వీడియోడు అనే సినిమా కూడా డైలాగ్ రైటర్, రిపీట్ అనే సినిమాకి డైలాగ్ రైటరు, మూడో కన్ను అనే సినిమా రీసెంట్లీ నేను ప్రొడ్యూసింగ్ చేశాను. అది ఒక 4 కొత్త దర్శకులను ఇంట్రొడ్యూస్ చేస్తూ నేనే కథ స్టోరీ డైలాగ్స్ రాసి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను. సో ఈ విధంగా నాకు చేతనైన సాయం చేస్తూ ఉన్నాను. సో చివరిగా నిజంగా మిగిలిపోయింది ఏంటంటే మన ప్రాంతం వాళ్ళని కూడా ఒకసారి ఈ ప్రాంతంలో ఒక సినిమా తీయాలి. ఇక్కడే మొత్తం మంది ఆర్టిస్టులు మనోళ్ళు, టెక్నీషియన్లు అందరూ ఇక్కడ వాళ్ళు అందరికీ మనోళ్ళందరూ కూడా సినిమా తీయాలని ఒక కోరిక ఉంది, అది నెరవేరుస్తాను ఖచ్చితంగా.